వావ్! నిన్న ఇంత టైంకి పూర్తిగా వర్షము ఎలాగెలాగో ఉన్నాయి. ఏంటివని చూపిస్తున్నా నా తూనీగ. ఫోర్కాస్ట్ న్యూస్ అంత చెప్తే తెలుసా మీకు తూనీగలు? మళ్ళీ వర్షం పడతాదో దగ్గరికి చేయనా జూము. అగోటి ఎంత బాగున్నాయి కదా! ఫోర్కాస్ట్ న్యూస్ చెప్తే అట తూనీగలు మళ్ళీ వర్షం పడుతుందంట. అయితే ఇలాగ వెలుగుండి ఇలా ఉన్నప్పుడు ఎలాగైతే మనం రియాక్ట్ అవ్వాలో ఆ వర్షం కూడా ఆస్వాదించాలట. నిన్నే శ్రీదేవి ఒక మంచి జోక్ చెప్పింది. ఏంటో చెప్పనా? వాళ్ళ సిస్టర్ అరుణ వర్షం పడుతుంటే గొడిగేసుకొని మొక్కలకి నీళ్ళు వేసిందంట. నాకైతే నచ్చింది. నేను ఎరువులు గట్ట వేసినట్టుగా అనమాట అది. అయితే ఇప్పుడు ఏంటంటే జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటిది వచ్చినా ప్రతి ఒక్కటిని ఈ ప్రకృతి మనకి ఏం చెప్తుంది సందేశం తెలుసా? దీన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో ప్రకృతి దానికి తప్పదు కదా. ఎందుకంటే ప్రకృతి ఎలా ఉంటే మనం అలా ఉండడం, విశ్వం ఎలా ఉంటే మనం అలా ఉండక తప్పదు. అలాగే మన జీవన విధానంలో ఎలాంటి బాధలు వచ్చినా ఎలా వచ్చినా కూడా మనం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించుదాం. దానికి ఒక మంచి మార్గం చెప్పనా? నవ్వుతూ బ్రతుకు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా.